సమరం చిన్నారి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తున్నాను కదా. ఈరోజు ఎపిసోడ్లో కూడా నేను మీకు ఒక మంచి నీతి కథ గురించి చెప్తాను, సరేనా? కథను జాగ్రత్తగా వినండి, అందులో ఉన్నటువంటి నీతిని గురించి తెలుసుకోండి. ఈ నీతి మీ జీవితాల్లో ఎంతో ఉపయోగపడుతుంది పిల్లలు. ఈ కథలను మీరు చూడటమే కాకుండా మీ ఫ్రెండ్స్ని, మీ బంధువులని, మీకు తెలిసిన వాళ్ళందరినీ చూడమని చెప్పండి. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగాపురం అనే గ్రామంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతడు చాలా జిత్తులమారి మరియు పిసినారి. ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించడంలో అతనికి సాటి ఎవరూ లేరు. అదే గ్రామంలో సోమయ్య అనే పేదరైతు ఉండేవాడు. సోమయ్య చాలా అమాయకుడు, నిజాయితీపరుడు. ఒకరోజు సోమయ్యకు అత్యవసరంగా డబ్బు అవసరమై తన ఇంట్లోని 5 కిలోల వెండి చెంబును అమ్మడానికి రామయ్య దగ్గరికి వెళ్ళాడు. రామయ్య ఆ చెంబును చూసి ఎలాగైనా సోమయ్యను మోసం చెయ్యాలి అనుకున్నాడు. చెంబును బరువు తూచి, సోమయ్య, ఇది రాగి కలిసి ఉన్న వెండి, దీని బరువు కేవలం 2 కిలోలే ఉంది, నేను నీకు 2 కిలోల వెండి ధరే ఇవ్వగలను అని అబద్ధం చెప్పాడు. సోమయ్య రామయ్య మాటలను నమ్మి ఆ తక్కువ డబ్బునే తీసుకుని బాధగా ఇంటికి వెళ్ళిపోయాడు. కొద్ది రోజుల తర్వాత రామయ్య సోమయ్య వద్దకు వచ్చి తను వ్యాపారం నిమిత్తం ఊరు వెళ్తున్నానని, తన విలువైన 5 మూటల బియ్యాన్ని సోమయ్య ఇంట్లో భద్రంగా ఉంచమని కోరాడు. సోమయ్య సరేనని వాటిని తన ఇంట్లో పెట్టుకున్నాడు. రామయ్య ఆలోచనను అర్థం చేసుకున్న సోమయ్య అతనికి బుద్ధి చెప్పాలి అనుకున్నాడు. రామయ్య తిరిగి రాకముందే ఆ 5 బియ్యం మూటలను తనే తీసేసి వాటి స్థానంలో ఇసుక మూటలను ఉంచాడు. కొన్ని రోజుల తర్వాత రామయ్య తిరిగి వచ్చి తన బియ్యం మూటలను అడిగాడు. సోమయ్య లోపలికి వెళ్ళి ఇసుక మూటలను బయటికి తెచ్చి, రామయ్య గారు, మీ బియ్యం మూటలను నేను దాచిన గదిలోకి ఒక పెద్ద ఎలుక వచ్చి ఆ బియ్యాన్ని మొత్తాన్ని తినేసి ఇసుకగా మార్చేసింది అని అమాయకంగా చెప్పాడు. రామయ్య కోపంతో ఊగిపోతూ, ఎలుక బియ్యాన్ని తిని ఇసుకగా మార్చడం ఏంటి? నన్ను మోసం చేస్తున్నావా అని అరిచాడు. దానికి సోమయ్య ప్రశాంతంగా, రామయ్య గారు, 5 కిలోల వెండి చెంబు 2 కిలోలుగా మారినప్పుడు ఎలుకలు బియ్యాన్ని తిని ఇసుకగా మార్చడంలో వింతేముంది అని అన్నాడు. రామయ్యకు తను చేసిన మోసం గుర్తొచ్చి సోమయ్య తనను తెలివిగా బురిడీ కొట్టించాడని అర్థమైంది. తన తప్పును తెలుసుకుని సోమయ్యకు ఇవ్వాల్సిన మిగతా డబ్బును ఇచ్చి తన బియ్యం మూటలను తిరిగి తీసుకుని వెళ్ళిపోయాడు. పిల్లలు, ఈ కథ విన్నారు కదా, ఏమర్థమైంది పిల్లలు మీకు ఈ కథ ద్వారా? పిల్లలు, ఇతరులను మోసం చెయ్యాలని ప్రయత్నిస్తే ఏదో ఒకరోజు మనకు కూడా దానికి తగ్గ మోసమే ఎదురవుతుంది. ఎప్పుడు కూడా ఇతరుల్ని మోసం చెయ్యాలి అని అనుకోకూడదు. అసలు అటువంటి ఆలోచననే మన మనసుల్లోకి రానివ్వకూడదు. అబద్ధాలు ఆడకూడదు. నీతిగా, నిజాయితీగా ఉండాలి. సత్ప్రవర్తనతో మెలగాలి, సరేనా? ఇలాంటి మరొక చక్కని నీతి కథతో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.